హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అను నిక్కి. నేనైతే నా పెళ్లి వీడియోస్ అయితే చాలా లేట్ అయితే చేశాను అప్లోడ్ చేయడానికి. ఆల్మోస్ట్ 1 ఇయర్ మా యానివర్సరీ కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. టైం కుదరలేదు అండ్ మిడిల్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే కంటిన్యూస్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి నా ఛానల్లో కంటెంట్ చూసి ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలోనైతే మీరు మా హౌస్ అయితే చూడరు, ఎందుకంటే మా ఇంటి ముందు అయితే మేము రాట వేయకూడదు. ఎందుకంటే మేము ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. సో వాళ్ళ ఇంటి పేరు తరపు ఇడదాసరి అన్న ఇంటి పేరు వాళ్ళది. సో ఆ ఇంటి పేరు ఇంట్లో వాళ్ళు ఎవరి పెళ్ళిళ్ళైనా వాళ్ళ ఇంటి ముందు రాట వేసుకోరన్నమాట. అది వాళ్ళకి ఖర్చు లేదంట. సో ఆ ఫార్మాలిటీయే మేము ఫాలో అవుతున్నాము. సో నా పెళ్ళి రాట కూడా మా ఇంటి ముందు అయితే వేయలేదు. సో మా కొంచెం ముందుకెళ్తే మా మమ్మీ హౌస్ అయితే ఉంది. సో ఆ ఇల్లు ఇంటి పేరు వేరు మాట, మా మమ్మీది పల్లవాళ్ళు కాబట్టి. సో మా ఇనిషియల్ నేమ్లోకి వస్తుంది. సో ఆ ఇంటి ముందు అయితే మేము రాట వేసాం. సో అందుకు ఆ ఇంటి ముందు పెద్ద హడావిడి ఏమి ఉండదు. అండ్ రాట వేయడానికి మనకు కావాల్సిన ట్రీస్ అన్నీ కూడా మా ఏరియాలో ఒక అతను అయితే ఉంటారు, అతను అన్నీ తెచ్చి పెట్టేస్తారన్నమాట ఈవినింగ్ కల్లా. సో వీళ్ళు వచ్చేసి రాటకి మొత్తం కర్రలు ఏవైతే ఉంటాయో దాన్నే రాట అంటారు యాక్చువల్లీ. సో ఆ రాటికి మొత్తం పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి నీట్గా డెకరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి ఇంట్లో నేను రెడీ అవుతున్నాను అనమాట. సో కొంచెం రాట దగ్గర మాకు తాంబూలాలు పంచే పద్ధతి ఒకటి ఉంది. సో ఆ పద్ధతికి నేనైతే రెడీ అవుతున్నాను. అండ్ అదే సేమ్ పెళ్ళికూతురు చేస్తారు. రాట అయిపోగానే మన తెలుగు సాంప్రదాయక ప్రకారం రాట వేసిన వెంటనే ఒక 1 అవర్లోనే పెళ్లి కూతురుని అయితే చేసి కూర్చోబెట్టేస్తారన్నమాట. సో అది ప్రస్తుతం మీరు చూస్తుంది అయితే నేరేడు కొమ్మకి మామిడి కొమ్మకి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు. అండ్ తర్వాత మనకి వినాయకుడి పూజ కూడా చేస్తారన్నమాట. చూసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రాట వేయడానికి మనకి ఒక ఐరన్ డబ్బాలోనైతే ఈ ట్రీస్ చెక్క అన్నది నిలబెడతారన్నమాట. అందులోని ముత్తైదువులందరూ బియ్యము ధాన్యం ఉంటుంది కదా, ధాన్యము, బియ్యము, అక్షింతలు, పసుపు కుంకుమ అన్ని ముత్తైదువులు అందరూ కలిపి వేస్తారు. ఈ రాట వేసినప్పుడు అయితే చాలామంది వచ్చారన్నమాట. నాకు తెలిసినంత వరకు మా స్ట్రీట్లో వాళ్ళు మ్యాక్సిమం వచ్చారు. అండ్ మా రిలేటివ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. చాలా బాగా అయితే జరిగింది. సో అందరూ ఒక్కొక్క బియ్యం ఒక్కొక్కటి వేసేసారు అన్నమాట. సో నెక్స్ట్ వినాయకుడిని రెడీ చేసి వినాయకుడిని కూడా పెడుతున్నారు. సేమ్ అదే ఐరన్ డబ్బాలోని వినాయకుడిని కూడా ప్లేస్ చేస్తారన్నమాట. దెన్ అప్పుడు ఈ ట్రీస్ మామిడి కొమ్మ, నేరేడు కొమ్మ ఏవైతే ఉన్నాయో అవి పెడతారన్నమాట. అన్ని ముత్తైదువులే చేయాలి కాబట్టి ఓన్లీ లేడీస్ కనబడుతున్నారు. జెంట్స్ అందరూ బ్యాక్ సైడ్ ఉన్నారన్నమాట. సో వీళ్ళే పట్టుకొని మొత్తం వీళ్ళే అయితే చేశారు. చాలా బాగా అయితే చేశారు. చాలా అందరూ అది చాలా బరువు ఉంది, పడిపోతుంది. సో అందరూ పట్టుకున్నారు దాన్ని. అట్లా కొందరు ఏంటంటే రాట వేసినప్పుడు పంతులు పూజారిని అయితే పెట్టుకుంటారు. సో మా సైడ్ అదైతే లేదు. సో మేము పెట్టుకోలేదు. బట్ సాయి వాళ్ళకైతే పూజారి పెట్టుకునేది ఉందన్నమాట. సో వినాయకుడి పూజ అది మొత్తం పంతులు గారే చేస్తారు. సో అది మాత్రం సాయి వాళ్ళకి పంతులు చేశారు. మాకు మాత్రం ఓన్లీ ముత్తైదువులు చేస్తారన్నమాట. సో అందరూ ముత్తైదువులే చేశారు మాకు. నెక్స్ట్ దంపతులతోనైతే అక్షింతలు అయితే వేయించేశారన్నమాట. హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అక్షింతలు అయితే వేశారు. నెక్స్ట్ ఏం చేశారంటే ఇందాక ఫస్ట్ ఒక వినాయకుడు రెడీ చేసి మనకి రాట్ లోపల పెడతారు. అండ్ సెకండ్ వినాయకుడు ఇప్పుడు రెడీ చేస్తారు. బయట పెట్టి వినాయకుడికి దీపము అండ్ ప్రసాదం పెట్టి మనం అక్షింతలు వేసి వినాయకుడి పూజ అయితే చేస్తారన్నమాట. సో అది ఇప్పుడు ప్రజెంట్ అదైతే జరుగుతుంది.
పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ అయితే వినాయకుడికి కొబ్బరికాయ అయితే కొడుతుంది. అండ్ నెక్స్ట్ మా అన్నయ్య వచ్చేసి మా అన్నయ్య చేత తమ్ముడి చేత అక్షింతలు అయితే వేయించారు. తర్వాత పసుపు అన్నది అన్నపు దస్తాలోని దంచారన్నమాట. ఎందుకంటే నాకు ఎంగేజ్మెంట్ ముందు నాకు పసుపు దంచడం అన్నది అయిపోయింది. ఎందుకంటే టైం షార్టేజ్ ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ ముందు పసుపు దంచడం అయింది. సో అప్పుడు పసుపు దంచలేదు కాబట్టి ఉడుపు రాట వేసినప్పుడు నాకు పసుపు దంచారు అన్నమాట రాకెళ్ళతోటి. సో యాజ్ యూజువల్ మనకి నారేడు కొమ్మకిన ఇదే మామిడి కొమ్మకి పసుపు కుంకుమ ఎలా రాశారో ఈ అన్నపు దస్తాలకు కూడా పసుపు కుంకుమ రాసి పసుపు అయితే ఆ ప్లేస్లో దంచారన్నమాట. సో అది అందుకు ఎవరికి ఉండదు. యాక్చువల్లీ పసుపు ముందు దంచుకుంటే కనుక ఇప్పుడు దంచక్కర్లేదు. బట్ నాకేంటంటే ఎంగేజ్మెంట్ ముందు పసుపు అయిపోయింది కాబట్టి అప్పుడు పసుపు దంచలేదు. జస్ట్ పసుపు అక్కడ పెట్టేశారన్నమాట దేవుడి మూల వినాయకుడి పూజ చేసినప్పుడు. ఇప్పుడు పసుపు దంచారు. అండ్ లాస్ట్లో అందరికీ తాంబూలం అయితే పిచ్చేసాము. ఇది మాట మా క్యూట్ ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్ అండ్ అందరూ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ ఒక వీడియోలోనైతే ఉన్నారు. సో లాస్ట్లోనే నన్నైతే తాంబూలం తీసుకోవడానికి పిలిచారన్నమాట. సో ఇది నా లుక్, ఇది నా పెళ్లి కూతురు లుక్ అయితే ఇదే. పెళ్లి కూతురు సారీ వైట్ సారీ ఉండాలి కాబట్టి ఇదే నా పెళ్లి కూతురు లుక్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇది నా పెళ్ళి రాట వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.